నా యువ సోదరులకి యువ సైనికులకి అందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా మీ అందరికీ గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రెండు పార్టీలు ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఒక్కడేమో ఢిల్లీలో మరొక దొంగేమో మన గల్లీలో. మోడీ ఒక దిక్కు, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక దిక్కు. పక్కనే వనపర్తి జిల్లాలో ఒక చెల్లమ్మ ఫీజు కట్టలేక లావణ్య అని చెప్పి ఒక చెల్లమ్మ చనిపోయింది. చనిపోయినప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈ విద్యార్థి నాయకులు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించిరా? కనీసం ఎందుకు చనిపోయిందో కనీసం వీళ్ళు మాట్లాడినరా? మీరు ఆలోచించాలి. అదే వనపర్తి జిల్లాలో ఒక నిరుద్యోగి, కొండలని ఒక మధ్య తరగతికి చెందిన ఒక రైతు కుటుంబానికి చెందిన ఒక నిరుద్యోగి ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబం దగ్గరికి వెళ్ళిరా? మీరు ఆలోచించాలి. ఈరోజు ఒకవైపు విద్యార్థులు నిరుద్యోగులు చదువు అందక, చదివిన చదువుకి ఉద్యోగాలు రాక వాళ్ళు చనిపోతుంటే ఈ ముఖ్యమంత్రి గారేమో వారు పుట్టినరోజు వేడుకలు 3 రోజులు జరుపుకుంటారు. దానిపైన మేము పోరాటం చేసేది తప్పు అంటే అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టే ఒక ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఈ సభకి హెచ్చరిస్తున్నా, అధికారం ఒక్కరి సొంతం కాదు. ఇదే రకంగా విర్రవీగి మేము అధికారంలో ఉన్నాము, ఏమి చేసినా చెలామణి అవుతుంది అనుకుంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగా విద్యార్థులు నిరుద్యోగులు తిరుగుబాటు చేసి ఆ రోజు తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్న నాయకుల పైన పోరాటం చేసిర్రో, ఈరోజు కూడా మరొక విప్లవం మొదలవుతుంది. ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులని గల్లీలో తిరుగుతే గుడ్డలు నరిసి విద్యార్థులు నిరుద్యోగులు కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇప్పటికన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే అసెంబ్లీలో మీరు మొన్న చెప్పారు 90,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పని, ఈ రోజు అటువరకు దాని నోటిఫికేషన్ విడుదల చేయలే. మీరు తక్షణమే దీనిపైన స్పందించి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి ఏవైతే ఖాళీగా ఉన్న 90,000 ఉద్యోగాలు కూడా మీరు భర్తీ చేయకపోతే బిడ్డ రేపొద్దున మీరు బయట తిరిగితే ఎన్ఎస్ఓ పక్షాన గతంలో ఏ విధంగా ప్రగతి భవన్ గేట్లకి దుక్కి నిన్ను హెచ్చరించినామో తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు బయట తిరిగితే గుడ్లతోటి కూడా నీపైన దాడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ తెలంగాణలో చనిపోయిన ప్రతి ఒక్క నిరుద్యోగి కుటుంబాన్ని, ఏదైతే విద్య అందక దూరం అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలని కూడా ఆదుకోవాలని చెప్పని ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.